జై సాయినాథ్ మహారాజ్కి జై. దైవం మానుష రూపేణ. దేవుడు ఎప్పుడు మనిషి రూపంలోనే వస్తూ ఉంటాడు. ఈ మధ్య చాలామంది పండితులు, పూజారులు సాయి యొక్క ప్రస్తావన పురాణాల్లో లేదని, సాయి ఒక ప్రత్యేకంగా ప్రజలు పూజించాల్సిన అవసరం ఉంది లేదని అనేక రకాలైన కాంట్రవర్సీ వాటి మీద చర్చలు చెప్తూ ఉన్నారు. దేవుడు అనేక అవతారాలు ఎత్తాడు, అవసరాన్ని బట్టి ప్రజలకు చక్కని మెసేజ్ ఇవ్వడానికి, సన్మార్గం నడిపించడానికి. నరసింహ అవతార కాలంలో రామావతారం యొక్క ప్రస్తావన లేదు, రామావతారంలో కృష్ణుడి యొక్క ప్రస్తావన లేదు, కృష్ణుడి కాలంలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రస్తావన లేదు. అనేక సందర్భాల్లో దేవుడు అనేక అవతారాలు వచ్చి ప్రజలకు అనేక మార్గాలు చెప్పారు, అనేక సూక్తులు చెప్పారు, జీవన విధానాలు చెప్పారు. ప్రజలు వాళ్ళని పూజిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఇప్పుడు సాయి యొక్క ప్రస్తావన కూడా పురాణాల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? సాయి యొక్క మార్గాన్ని, సాయి యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు నచ్చింది, ఫాలో అవుతున్నారు. సాయిని పూజించినంత మాత్రాన మన వెంకటేశ్వర స్వామిని, రాముడిని వీళ్ళందరినీ మనలో విస్మరించలేదే. ఆయా సందర్భాలకు తగ్గట్టుగా ఆ దేవుళ్ళని చక్కగానే పూజిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సాయి వలన ప్రజలు ఇంకా భక్తి మార్గంలోకి వెళ్ళారు. మిగతా దేవుళ్ళకు కూడా విపరీతమైన ఇంపార్టెన్స్ పెరిగింది, దేవాలయ సందర్శన పెరిగింది, ప్రజల్లో పూజలు పునస్కారాల మీద అవగాహన కలిగింది. ప్రజలు సన్మార్గంలో చైతన్యపరచడానికి సాయి యొక్క మార్గం కూడా ఇంకా దాన్ని పెంచిందని చెప్తాం తప్ప తగ్గించిందని చెప్పలేం. దీనివల్ల దేవాలయాలు నిర్మించారు గ్రామాల్లో. వాళ్ళు భక్తి మార్గం వైపు వచ్చారు. హిందూ మత మార్గం వైపు రావడం వల్ల గుడికి వెళ్ళని వాళ్ళు కూడా గుడికి వెళ్తున్నారు. సాయితో పాటుగా మిగతా దేవాలయాలకు కూడా ప్రాధాన్యత పెరిగింది, జ్ఞానం పెరిగింది, భక్తి పెరిగింది, ఇంకా హిందూ మత ప్రచారం పెరిగింది తప్ప తగ్గలేదు. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే సాయి యొక్క మార్గం నచ్చింది, సాయి వల్ల హిందూ మతం యొక్క ప్రభావం పెరిగింది, మిగతా దేవుళ్ళ ఎడల కూడా భక్తిభావం పెరిగింది తప్ప తగ్గలేదు. ఒకప్పుడు ఉంది లేదనే ప్రశ్న వద్దు. ఆయన మార్గం నచ్చింది, హిందువుల యొక్క మనోభావాలు బాగున్నాయి, దాని మీద విమర్శించవద్దు.